ఈ మధ్య రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోవడంతో ట్రాఫిక్ పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారికి చలాన్లు విధిస్తున్నారు. దేశంలో వాహనాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఒకప్పుడు పట్టణాల్లో ఎక్కువగా ఉండే వాహనాల వాడకం ఇప్పుడు గ్రామాల్లో కూడా పెరిగిపోయాయి. ఇక రోడ్డు ప్రమాదాల సంఖ్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిరోజు పదుల సంఖ్యలో ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాలు ఎంతోమంది చనిపోవడం, వికలాంగులుగా మారడం చూస్తూనే ఉన్నాం. డ్రైవర్లు చేస్తున్న తప్పిదాలకు అమాయకులు శిక్ష అనుభవిస్తున్నారు. వీటిని అరికట్టేందుకు ట్రాఫిక్ అధికారులు ఎన్నో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీగా చలాన్లు విధిస్తున్నారు. తాజాగా వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్. వివరాలకు వెళితే, ఈ మధ్య వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారిని నిఘా యంత్రాలు, సీసీ కెమెరాలు పట్టిస్తున్నాయి. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఆటోమేటిక్గా ఫోటోలు తీయడంతో సదరు వాహనదారులకు మెసేజ్ పంపిస్తున్నారు అధికారులు. కొంతమంది చలాన్లు సరైన సమయానికి చెల్లించినా కొంతమంది పెండింగ్ పెడుతున్నారు. అలాంటి వారి కోసం గతంలో రాయి కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. తాజాగా మరోసారి వాహనాలకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను వసూలు చేసేందుకు పోలీస్ శాఖ మరోసారి సిద్ధమవుతుంది. వాహనదారులకు భారీగా రాయితీలు ఇచ్చేందుకు సమాయత్తంగా అవుతుంది. గత ఏడాది రాయితీ ప్రకటించడంతో ఏకంగా 300 కోట్ల వరకు చలాన రుసుము వసూలయ్యింది. ఈ తరహాలో మరోసారి రాయితీ ప్రకటించి పెండింగ్ చలాన్లు వసూలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో 3 కమిషన్ రేట్లతో పాటు రాష్ట్రంలోని ఇతర కమిషన్ రేట్లు, జిల్లా స్థాయి, పట్టణ స్థాయిలో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారికి చలాన్లు విధిస్తున్నారు. టెక్నాలజీ పెరిగిపోవడంతో కీలక ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా ఆటోమేటిక్గా చలాన్లు విధిస్తున్నారు. అయితే కొంతమంది చలాన్లు కట్టకుండా పెండింగ్లో ఉంచుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు తనిఖీ నిర్వహించే సదరు వాహనంపై ఉన్న పెండింగ్ చలాన్లు వసూలు చేయడం జరుగుతుంది. కానీ ఇది పూర్తి స్థాయిలో జరపడంతో ఒక వాహనంపై పదుల సంఖ్యలో పెండింగ్ చలాన్లు ఉంటున్నాయి. 2022 మార్చి 31 నాటికి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2.4 కోట్ల మేర చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఒక ఆలోచన వచ్చి పెండింగ్ చలాన్లు భారీ రాయితీ కల్పించింది. దీనికి మంచి రెస్పాన్స్ రావడం కేవలం 45 రోజుల్లోనే 300 కోట్ల వరకు వసూలయ్యాయి. దాదాపు 60% చలాన్లు చెల్లించారు. ఈ క్రమంలోనే మరోసారి రాయితీ ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి.